నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారిని శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చేసిన స్వామివారికి తీతీదే అధికారులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారిని జ్యోతిర్మఠ పీఠాధిపతి శ్రీ గోవిందానంద సరస్వతి దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చేసిన స్వామివారికి తీతీదే అధికారులు, వేద పండితులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో 17 నుంచి 25 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలీగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 1000 దీపాలతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులతో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత అమ్మవారికి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం నాడు గరుడాల్వారును ధవల వస్త్రంపై చిత్రీకరించి ఆరోహణం చేశారు.
తీర్థవాది సందర్భంగా గరుడాళ్వారును ధ్వజస్తంభం నుంచి అవరోహణం చేశారు. ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులకు మంగళ స్నానం, అభిషేకం, పుణ్యాహవచనం, ధూపదీప పంచోపచారం గావించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీవారు ప్రత్యేక పల్లెకపై తిరువీధుల గుండా భృగుతీర్థానికి వేంచేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీవారు ప్రత్యేక పల్లెకపై తిరువీధుల గుండా భృగుతీర్థానికి వేంచేశారు. కోనేటిలో స్వామివారికి గంధం, క్షీరాభిషేకం చేశారు. శ్రీవారి చిహ్నమైన చక్రతాళ్వారుకు కోనేటిలో చక్రస్నానం జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పసుపు కుంకుమలు చల్లుకొని రంగోలీ ఆడారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాచారంగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున రాజ్యాధిపతి అలంకారంలో స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. విశేష పీతాంబరాలను ధరించి గజవాహనంపై అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరన్నగూడెంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సూర్యాపేట జిల్లా మేలచెరువులోని మహాసిమెంట్స్ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున స్వామివారి ఆరాధన, తిరువీధి ఉత్సవాలు, భగవద్ రామానుజాచారి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీ అధినేత జూపల్లి రామేశ్వరరావు, జనరల్ మేనేజర్ రామ్మోహన్ రావు, అర్చకులు పాల్గొన్నారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాలమ్మవారికి ఉంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన నూకాంబిక అమ్మవారికి కోట్నివీధి మరడిమాంబ దేవస్థానం కమిటీ సారె సమర్పించింది. ఈ నెల 18వ తేదీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ సందర్భంగా కోట్నివీధికి చెందిన మహిళలు పసుపు, కుంకుమ, వివిధ రకాల పిండి వంటలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారికి సమర్పించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో మహాకుంకుమార్చన జరిగింది. 1100 మంది మహిళా భక్తులు 1008 శ్రీచక్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకం, అన్ని పూజల్లో పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ రాబడి సమకూరింది. మహాశివరాత్రి జాతర అనంతరం ఆలయంలో హుండీలను లెక్కించారు. 33 రోజుల వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో 2,16,00,000 మేర రాబడి వచ్చింది. 161 గ్రాముల బంగారం, 10 కిలోల 900 గ్రాముల వెండి కానుకలను కూడా స్వామివారికి భక్తులు సమర్పించారు. లెక్కింపు ప్రక్రియలో పర్యవేక్షకులు, రాజమౌళి సహాయ కార్యనిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.